బైలోబ్డ్ ప్లసెంటా అంటే మాయ 2 చీలికలుగా ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ నెంబర్ 1 రాస్తుంది పైన సైడ్ లోబ్, ఇక్కడ నెంబర్ 2 రాస్తుంది రెండవ లోబ్. సో ఇట్లా బైలోబ్డ్ ప్లసెంటా చీలికల లాగా ఉన్నప్పుడు కలిగే ఇబ్బందులు ఏంటిది, దానికి సరైన ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలో దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నా పేరు డాక్టర్ తనుజ, కన్సల్టెంట్ ఐకాన్ IVF సెంటర్. ఇలా మాయ చీలికగా ఉన్నప్పుడు కండిషన్ ని బైలోబ్డ్ ప్లసెంటా అంటారు. అలా ఉన్నప్పుడు ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే మొదటి 3 నెలల్లో అబార్షన్స్, బ్లీడింగ్ ఎక్కువ అయ్యే రిస్క్ అలా ఉండొచ్చు. లేదంటే దాని తర్వాత ఉమ్మునీరు ఎక్కువగా రావడము, టైం కంటే ముందే మాయ సపరేట్ కావడం, అట్లాంటి ఇబ్బందులు జరగవచ్చు. మనము రొటీన్ స్కానింగ్ లో ఈ కండిషన్ ని రికగ్నైజ్ చేయొచ్చు. అట్లా చేయడం వల్ల మనము ప్రెగ్నెన్సీస్ ని ప్లాన్ చేసుకొని షెడ్యూల్ గా ఏ టైంలో డెలివర్ చేయాలి అట్లాంటివన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏమంటే ఈ మాయలో ఇప్పుడు బిడ్డ బ్లడ్ వెసల్స్, రక్త కణాలు అనేటివి అప్పుడప్పుడు కింది వైపు ఉండొచ్చు. సో పేషెంట్ కి లేబర్ పెయిన్ స్టార్ట్ అయినప్పుడు ఆ రక్తనాళాలు ఓపెన్ అయిపోయి వాసా ప్రివియా అనే కండిషన్, బ్లీడింగ్ ఎక్కువగా ఉండొచ్చు. సో అట్లాంటి కేసెస్ లో మనం ఎలెక్టివ్ గా అంటే ప్లాన్ చేసుకొని సిజేరియన్ చేయడం మంచిది. ఒకవేళ పేషెంట్ ఆల్రెడీ డెలివర్ అయిపోయింది, ఈ కండిషన్ ముందే రికగ్నైజ్ చేయలేదు అనుకోండి, అటువంటప్పుడు ఒక లోబ్ బయటికి వచ్చేస్తుంది, మిగతా లోబ్ గర్భసంచి లోపలనే ట్రాప్ అయిపోవచ్చు. అలా ట్రాప్ అయిపోవడం వల్ల బ్లీడింగ్ ఎక్కువగా, డెలివరీ తర్వాత బ్లీడింగ్ ఎక్కువగా వస్తుంది. దాన్ని మనం పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అంటాము. అలా ఉన్నప్పుడు ఆపరేషన్ థియేటర్ కింద మత్తు ఇచ్చి పేషెంట్కి ఆ మిగిలిన లోబ్ అనేది తీయాల్సి రావచ్చు. దాన్ని రీటైన్డ్ ప్లసెంటల్ లోబ్ అంటారు. సో ఇటువంటివన్నిటిని మనం స్కాన్ లో ముందే రికగ్నైజ్ చేసుకొని ప్లాన్ చేసుకొని డెలివరీ చేస్తే ఇటువంటి కాంప్లికేషన్స్ అన్నిటిని మనం ప్రివెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.